దయను నమ్మదగిన దేవుడు నాయన నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా ఈ ఆరాధన అంతట్లో మా ప్రభు మీరు ఉన్నందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా ఈ దినాన్ని నడిపిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు నాయన, ప్రతి బిడ్డను బట్టి వందనాలు నాయన తండ్రికి వందనాలు. అయా వ్యాధులను మా ప్రభు మీరు తొలగించే దేవుడు నా తండ్రి, రోగములను స్వస్థపరిచే దేవుడు ఆయన నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా బండ నుంచి నీళ్ళనిచ్చిన గొప్ప దేవుడు నీకే స్తుతులు. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన నీకే వందనాలు తండ్రి. అయా మరణమును ముళ్ళును విరిచిన గొప్ప దేవా స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ఈ దినాన్ని మా ప్రభు మీరు పూర్ణాధారుడై మా ప్రభు మా జీవితంలో మా ప్రభు తండ్రి నువ్వు మాకు ఇచ్చిన విజయానికై వందనాలు స్తోత్రాలు తండ్రి. అటువంటి విజయముతో మా ప్రభు మేమందరం ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. అయా ఏ రోజుల్లో మా ప్రభు క్రైస్తవులు కనబడే వారు కూడా మా ప్రభు తండ్రి అయా మరణము గెలిచిన యేసుని నమ్ముకొని ఆయా నడిచే వరకు మనకి సహాయం దయచేయండి. అయా స్తోత్రాలు 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 దేవానికి వందనములు 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 వందనములు. అయా మేమే వాటి వారు ఎందుకు పనికిరాని వాడు అయ్యా, అయా ఎందుకు పనికిరాని దుమ్ము కంటే ధూళి కంటే అయా మా మహిమ కొరకు కాదు నాయన, కేవలం నా తండ్రి నేను మహిమపరచడానికే అయా మా మెప్పు కొరకు కాదు నాయన, నిన్ను హెచ్చించడానికే నాయన నీకు స్తుతులు స్తోత్రాలు. అయా మా ఘనత కొరకు కాదు నాయన, నిన్ను ఘనపరచడానికే నాయన స్తుతులు స్తోత్రాలు. అయా ఇదిగో నా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనములు తండ్రి, ప్రతి బిడ్డను బట్టి వందనములు మా ప్రభు. అయా ఆశ కలిగి వచ్చున్నారు నా తండ్రి, అయా ఆశతో నీ వైపు చూస్తున్నారు నాయన. అయా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే గొప్ప దేవా నీకే స్తుతులు. ప్రతి ఒక్కరు మా ప్రభు తృప్తి కలిగి జీవించే వరకు ఉండడానికి సహాయం దయచేయండి నా తండ్రి. అయా ఇదిగో నా తండ్రి ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన. అయ్యా మీరు నా ప్రభా ఎవరు నశించిపోకూడదు అనేదండి, మీరు మరణమును ముళ్ళును విరిచిన ప్రభా మూడవ దినాన మా ప్రభా మీరు పునరుద్ధరణ అలాంటి స్థితిలో మా ప్రభు తండ్రి మీ మంచి మంచికి ఎవరికి సహాయం చేయండి. అయ్యా మా మంచి స్వామిలో ప్రార్థనా మందిరంలో మా ప్రభు మీరు ఎంతగానో కనపరిచారు, మీరు ఎంతగానో హెచ్చించారు, మీరు ఎంతగానో మహిమపరిచారు అయినా తండ్రి. అయ్యా కేవలం నీ కృపేనైనా, అవును కేవలం నీ కృపే తండ్రి. అయ్యా నీ వాత్సల్యము చెప్పిన మా ప్రభు మేమందరూ ఉండడానికి సహాయం చేయండి దేవా. అయ్యా తండ్రి పాస్టర్ గారు కుమారుని బట్టి వందనములు తండ్రి. ఆయన మరణించాడు అనుకుంటాం కానీ మా ప్రభు తిరిగి లేచాడని మేము నమ్మడానికి సహాయం దయచేయండి తండ్రి. బాబు రూతి కుమార్తెను బట్టి వందనములు మా ప్రభు ఆ బిడ్డ మరణించాలని మేము అహోబులో ఉండకూడదు తండ్రి. ఆ బిడ్డ కూడా తిరిగి నీ చెంతదని నమ్మడానికి సహాయం దయచేయండి. ఏ రీతిలో మీరు మరణమును ముళ్ళును విరిచారో నా తండ్రి ఇరువురు బిడ్డలు ఇరువురికి సహాయం దయచేయండి. అయ్యా మీరు మీ చెంత ఉన్నారని మేము నమ్మడానికి సహాయం చేయండి. అయ్యా ఈ లోకం మీ దగ్గర రావాల్సిన ఈ లోకం శాశ్వతము కాదు తండ్రి, ఈ లోక ప్రయాసం వ్యర్థము నాయన, ఈ లోకం అంతా శూన్యము నా తండ్రి. గొప్ప వీళ్ళకి కలిగిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దూర ప్రాంతం నుంచి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఏ ఒక్కరు కూడా మా ప్రభు నిరాశ నిస్పృహలో ఉండొద్దయ్యా. అదే ఒక్కరు కూడా ఇది జరగలేదని నా ప్రభు నిరాశ చెందొద్దు నా తండ్రి. అయ్యా మీరు నా ప్రభు పునరుద్ధారుడై లేచిన తండ్రి, మీకు సాధ్యమైన తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరన్నీ సాధ్యపరిచే ప్రతి ఒక్కరిని నమ్మి మా ప్రభు ఇంకా బలపరచుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో మా ప్రభు వాక్యం భాగంలోకి వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేయడానికి సహాయం దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని మేము మా ప్రభు మా కుటుంబాన్ని మేము కట్టుకోవడానికి సహాయం దయచేయండి. నిలబడే వాక్యం చేత నీ దాసుని అభిషేకించి నీ ఆత్మతో మాట్లాడండి, నీ ఆత్మాభిషేకంతో మా ప్రభు ఆ మాటల ద్వారా మేమందరం మా ప్రభు నింపబడడానికి సహాయం దయచేసి వచ్చిన ప్రతి బిడ్డను నీ దాసుని దాసులని మనందరినీ చేతులకు అప్పచెప్పించుకుంటూ యేసు క్రీస్తు ఆమేన్.